నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వాడవాడలా గాంధీ జయంతి వేడుకలు. అదృశ్యమైన ఆస్పియా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు మృతదేహం 7 మంది వైద్యులతో పంచనామా. కేసు వివరాలను వెల్లడించిన ఎస్పీ మణికంఠ చందోలు. పార్టీ కార్యకర్తలు అధైర్యపడాల్సిన పని లేదు. ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి. వార్తలోని వివరాలు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రాంచిత దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని దీక్షను విరమించారు. ముందుగా కుమార్తె ఫలీనా అంజనా వద్ద టీటీడీ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ పై సంతకం చేయించారు. తను మైనర్ అయినందున తండ్రి పవన్ కళ్యాణ్ కూడా సంతకం చేశారు. అనంతరం ఇద్దరు కుమార్తెలతో కలిసి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉప ముఖ్యమంత్రి కుటుంబాన్ని వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో అన్న ప్రసాదాన్ని తనిఖీ చేసి అన్న ప్రసాదం స్వీకరించారు. తరిగొండ వెంగమాంబ సత్రంలో అన్న ప్రసాద నాణ్యతను భక్తులను అడిగి తెలుసుకున్నారు ఉప ముఖ్యమంత్రి. భగవాన్ వెంకటేవ దైవతన్నః శ్రీ శ్రీనివాస పరమం ధర్మః హృదయసరసిజే భూతకారుణ్యలక్ష్మీ ఖట్కాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ కళ్యాణ నిభయే నిభయేభ్యా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర ప్రసాద సిద్ధి. Sir, book sir. Oh. Yeah.
సార్ బుక్ సార్ గాంధీ 153వ జయంతి వేడుకలను బుధవారం పొంగనూరులో ఘనంగా నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ అలీమాషా, కమిషనర్ మధుసూదన్ రెడ్డి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సత్యాగ్రహమే ఆయుధంగా తెల్లదొరలతో అలుపెరగని పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టిన గొప్ప వ్యక్తి గాంధీ అని కొనియాడారు. ఎవరు అధైర్యపడాల్సిన పని లేదని, అందరికీ అండగా ఉంటామని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం సదుంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. చంద్రబాబు 6 నెలల పాలనను ప్రజలు గత ప్రభుత్వంతో పోల్చుకుంటున్నారని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. సమస్యలపై ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. మనం వచ్చిన వాళ్ళందరూ కూడా నవ్వుతా ఈరోజు కొంచెం అందరు కూడా ధైర్యంగా కనపడుతూ ఉన్నారు. ఇది ఒక మంచి సూచకమని శుభ సూచకమని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ కూడా ఆధారపడాల్సిన పని లేదు. ఈరోజు మీరు చూస్తూ ఉంటారు ఏమవుతా ఉందో. తొందరలోనే కరెంటు ఛార్జీలు పెరుగుతాయి, పథకాలు రావడం లేదు. ఎక్కడ కూడా జగనన్న పాలన మేలు అని చెప్పే విధంగా ఈరోజు ప్రతి ఒక్క ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క పని కూడా ప్రజలు ఈ రోజు పోల్చుకునే పరిస్థితి వస్తా ఉంది. ఇప్పటికి 6 నెలలు కూడా కాలేదు. సో మీకు రాబో రోజుల్లో ఇంకా కూడా పబ్లిక్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా కానీ మన జగనన్న పైన పూర్తి విశ్వాసం పెరుగుతుందని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా ఉన్న మన ఊర్లో పనులు కానీ ఇప్పుడు భాగస్వామ్యంతోనే సంపూర్ణ పారిశుద్ధ్యం సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. బుధవారం మహాత్మా గాంధీ జయంతి స్వచ్ఛతా హీ సేవ 2024లో భాగంగా గాంధీ విగ్రహ కోడలలోని మహాత్మా గాంధీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, నగర మేయర్ అముద, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ, కమిషనర్ నరసింహప్రసాద్, ఆర్డీఓ శ్రీనివాసులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గాంధీ జయంతిని పురస్కరించుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 2 వారాల పాటు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా అంతటా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించామని, ఈ కార్యక్రమాలను కొనసాగించాలన్నారు. జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో ప్రజల భాగస్వామ్యంతోనే పారిశుద్ధ్యంలో అగ్రస్థానంలో ఉన్నాయని, ఇదే స్ఫూర్తితో పారిశుద్ధ్య నిర్వహణలో పౌరులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పరిసరాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్యం కోసం 100 గంటలు కేటాయించాలని పిలుపునిచ్చారు. ఈ రోజు స్వచ్ఛతా హీ సేవ 2024 ప్రోగ్రాం క్రింద మనం గాంధీ జయంతి సందర్భంగా కూడా ఇక్కడ గాంధీ స్టాచ్యూ పక్కన ఈ కార్యక్రమం సెలబ్రేట్ చేస్తున్నాము. గత ఒక 15 రోజుల నుంచి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం క్రింద గ్రామం స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి యాజ్ వెల్ యాజ్ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ స్థాయి రకరకాలుగా కార్యక్రమం కండక్ట్ చేయడం జరిగినాయి. జిల్లాలో కూడా ఒక శానిటేషన్ డ్రైవ్ కూడా తీసుకుంటున్నాము. సో ఈరోజు ఈ డ్రైవ్ కల్మినేషన్ ప్రోగ్రామ్ ఇక్కడ చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు స్వచ్ఛతా హీ సేవ అంటే క్లీనినెస్ ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి ఉంటుంది, క్లీనినెస్ ఉంటేనే రాష్ట్రం ఇంకా ముందుకు వెళ్తుంది. ఈ మెసేజ్ అందరికీ ఇస్తున్నాము. సో ఈరోజు ఒక ప్లెజ్ కూడా తీసుకుంటున్నాము. అండ్ నేను అందరికీ ఈ ప్లెజ్ కూడా తీసుకొని ఒక రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను. 100 గంట 100 hours ఎవ్రీబడి షెల్ డివోట్ ఫర్ క్లీనినెస్. మన చుట్టుపక్కల క్లీనినెస్ ఉండాలి, పబ్లిక్ ప్లేసెస్లో క్లీనినెస్ ఉండాలి, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, మార్కెట్ ప్లేసెస్లో క్లీనినెస్ ఉండాలి. ఎందుకంటే
50% క్లీనినెస్ వర్కర్స్ చేయగలుగుతారు, శానిటేషన్ వర్కర్స్ చేయగలుగుతారు. 50 శానిటేషన్ బాధ్యత సిటిజన్స్కి ఉంటుంది. ఎక్కడెక్కడ ఏం కంట్రీలో చూస్తే సిటిజన్స్ అవేర్ ఉంటే, బాగానే ఉంటే అక్కడ శానిటేషన్ వర్కర్స్ పని కూడా తగ్గుతుంది. చిన్న ఒక ఎగ్జాంపుల్ జపాన్, చిన్న ఒక ఎగ్జాంపుల్ సౌత్ కొరియా. అక్కడ బేసిక్లీ సిటిజన్సే అవేర్ అయ్యి సిటిజన్సే బేసిక్లీ క్లీనినెస్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తారు. సో ఇది ఒక్కటి రిక్వెస్ట్. ఈ క్లీన్నెస్ ప్రోగ్రామ్ నాట్ ఓన్లీ ఈ 15 రోజు మాత్రమే జరగాలి, బట్ ప్రతి ఒక్క రోజు, ప్రతి ఒక్క నెల, సంవత్సరం కూడా బేసిక్లీ మనం చేస్తూనే ఉండాలి. చుట్టుపక్కల క్లీనినెస్ ఉండాలి, ఆఫీస్ స్పేసెస్ క్లీనినెస్ ఉండాలి. సో ఈ మెసేజ్ ఈరోజు నేను అందరికీ ఇస్తున్నాను. అమావాస్య సందర్భంగా బుధవారం పొంగనూరు పట్టణంలోని గ్రామ దేవతల ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. ప్రజలు ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీ విరూపాక్షి మారెమ్మ భద్రకాళి రూపంలో భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించింది. ఉదయం నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు విశేషంగా తరలివచ్చి పూజలు నిర్వహించారు. కొత్తపేట సమీపంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ దగ్గర దొల్లవారి ఇండ్ల వద్ద శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో అమ్మవారికి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. మహాత్మా గాంధీ జయంతి వేడుకలను వాడవాడలా ఘనంగా నిర్వహించారు. గూడూరుపల్లి జడ్పీ హైస్కూల్ నందు నాటి ప్రాముఖ్యతగా మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. తర్వాత విద్యార్థులు మధుశ్రీ, నవ్యశ్రీ, కార్తీక్, దీక్షిత ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేష్, రఘు విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్డిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అన్వర్ బాషా, పార్టీ జిల్లా నాయకులు చాంద్ బాషా పాల్గొన్నారు. జిల్లా కార్యదర్శి యూసుఫ్, ఎస్డిపిఐ పార్టీ నాయకులు సద్దాం, మహబూబ్, అతీక్ బాషా, మన్సూర్, ఖాదర్ బాషా, సోహెబ్, షాబాజ్, హుజైఫ్, అబ్దుల్ రజాక్, చాంద్ బాషా, యూనుస్, అజాజ్ షా, ముబారక్, సల్మాన్ మరియు
పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పొంగనూరు యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అయూబ్, అల్తాఫ్, రాయల్ ముబారక్, ఫయాజ్, బల్లు, రెహమాన్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. जय बोलो वासवी माता की जय बोलो महात्मा गांधी की जय बोलो लाल बहादुर शास्त्री की ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘంలో చిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో వారి జీవన విధానాన్ని, విలువల్ని అందరికీ తెలుపుతూ భవిష్యత్తులో మన జాతి గర్వకారణమైన ఆయన విధానాన్ని పాటిస్తూ మనం కూడా అత్యున్నత స్థానానికి పోవాలని అందరినీ కోరడం జరిగింది. సేవా కార్యక్రమంలో ఈరోజు జయంతి సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ కి ఈరోజు బ్రెడ్, బిస్కెట్స్ పంపిణీ చేయడం జరిగినది. వాళ్ళు ఎంత వీలైతే అంత తొందరగా వాళ్ళు రికవరీ అయి సంపూర్ణ ఆరోగ్యంతో రావాలని, ఇళ్లకు చేరాలని కోరుతున్నాం. జై బోలో వాసవి మాతాకి. बोलो महात्मा गांधी के बोलो महात्मा गांधी के बोलो महात्मा गांधी के भारत माता के भारत माता के తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏటా టీటీడీ అటవీ శాఖ అధికారులు దర్బను సమకూరుస్తారు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దర్బను ఊరేగింపుగా మేళ తాళాల నడుమ ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయం లోపల పెద్దశేష వాహనంపై ఉంచి పూజలు చేశారు. ఈ దర్బను బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణంలో ధ్వజస్తంభానికి వినియోగిస్తారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2024లో భాగంగా బ్రహ్మోత్సవంలో మొట్టమొదటి అంకం ఈరోజు ప్రారంభమైంది. అదేంటంటే శ్రీవారి ధ్వజస్తంభానికి అలంకరించేటువంటి విష్ణు దర్భ చాపను ఈరోజు ఆలయంలో సమర్పించడం జరుగుతుంది డిప్యూటీ ఓ గారికి. ఈ దర్భ చాపను, తాడును శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభానికి దేవతలను ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణం సందర్భంగా అలంకరించడం జరుగుతుంది. ఆ యొక్క విష్ణు దర్భను, చాపను 7 మీటర్ల పొడవు, 7 అడుగుల వెడల్పుతో చాపను తయారు చేయడం జరిగింది. అలాగే 245 మీటర్ల పొడవైనటువంటి తాడును విష్ణు దర్భతో తయారు చేయడం జరిగింది. వీటిని ఈ దినం ఊరేగింపుగా వెళ్లి స్వామివారి ఆలయంలో డిప్యూటీ ఈవో టెంపుల్ వారికి సమర్పించడం జరుగుతుంది. వారు ధ్వజారోహణం వరకు దీన్ని లోపల ఉన్నటువంటి రంగనాయక మండపంలో ఉన్నటువంటి శేష వాహనం పైన దీన్ని ఉంచి పూజలు జరిపి తర్వాత ధ్వజారోహణం సందర్భంగా అలంకరించడం. 4 రోజులుగా కనిపించకుండా పోయిన 7 సంవత్సరాల చిన్నారి అస్పియా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు శవమై తేలింది. ఉబేదుల్లా కాంపౌండ్ లో గత నెల 29వ తేదీన సాయంత్రం 7 గంటల ప్రాంతంలో అస్పియా అదృశ్యమైన విషయం తెలిసిందే. డీజీపీ, ఎస్పీ సైతం రంగంలోకి దిగి 11 బృందాలతో విచారణ చేపడుతూ ఊరంతా జల్లెడ వేసి గాలించిన పెద్దగా ఆధారాలు లభించలేదు. పోలీసులకు సహాయంగా ప్రజాప్రతినిధులు, మైనార్టీ యువత ఇలా ఎవరికి వారు వారి స్టైల్లో గాలించారు. అయినా ఫలితం లేదు.
అస్పియాకు సంబంధించి ఎలాంటి ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుని కూర్చున్నారు. ప్రజల్లో ఆందోళన మొదలైంది. పుంగనూరంతా ఇదే టాపిక్. ఇంతలో పోలీసులకు సమాచారం వచ్చింది. ఎన్ఎస్పేట సమీపంలోని సమర్ స్టోరేజ్ ట్యాంకులో ఎవరో పడి ఉన్నారని హుటాహుటిన పోలీసు బృందాలు ట్యాంక్ వద్దకు చేరుకున్నాయి. నీటిలో పడి ఉన్న శవాన్ని పరిశీలించగా చిన్నారి మృతదేహంగా గుర్తించారు. ఈ విషయం అస్పియా తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం ఇవ్వగా వారు వచ్చి తమ కుమార్తెనని నిర్ధారించారు. ఒక్కొక్కరికి సమాచారం తెలియడంతో తండోపతండాలుగా జనం సమర్ స్టోరేజ్ ట్యాంక్ వద్దకు చేరుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని చూసి కంటతడి పెట్టారు.
డిఎస్పీ సమక్షంలో ఎస్పీఎం మృతదేహాన్ని పంచనామా నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి ఆసుపత్రికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అబ్బాయి వచ్చి ఇందులో పొలం దూరుకున్నారు సార్. మళ్ళా నాకు ఫోన్ చేస్తే మళ్ళా వెతికిద్దాము ఈ యాడ్ ఉంటారు బయట ఇద్దరు కదా ఆ సమ్మర్ టైంలో మెల్లంపల్లి రోడ్లో ఆడ పోయి చూద్దామంటే మళ్ళీ ముగ్గురికి ఇట్లా పంపిస్తున్నాను నేను మా ఫ్రెండ్ వచ్చి అట్లా పోతున్నాను. అలా పోతే అన్న ఇట్లా ఏమో ఒక గుడ్డు పడిందో లేకపోతే ఆడబిడ్డది ఇంటికి కనిపోతాను మన ఫోన్ వచ్చింది. మార్నింగ్ 12 o'clock ఫోన్ చేస్తాను మనపై కొంచెం పాప్ చేయాలని మళ్ళీ నేను వచ్చి పాప్ చేయాలని పాటు అబ్బాయి ట్రైన్ చేసుకోవాలి. ఆ అబ్బాయి అకౌంట్ ట్రైన్ చేసుకోవాలని చెప్పి అబ్బాయి చేసి చేస్తాను. ఆ అబ్బాయి వాళ్ళ ఫాలో చెప్పారు సార్. మార్నింగ్ 11 o'clock జరిగింది. 12 o'clock పోయి చూసుకొని ఎవరో ఉన్నారు చూద్దాం పాడు వాళ్ళు తెచ్చి ఎత్తుకుంటూ వెంటనే బాడీ అప్పుడు యాక్చువల్గా 2 days తర్వాత బాడీ ఎందుకు వచ్చానని అన్నారు సార్. చెక్ చేస్తున్నాను అన్న ఏదో చెప్పింది బాడీ యాక్చువల్గా 2 days తర్వాత వెళ్ళే రాదు. నైట్ నుండి మదర్ మెసేజ్ घंटे के बाद बोलता हूँ मैं लगाया छोड़ने का आता नहीं दादा तो अपना आदमी गाइड भी आएंगे इंशाल्लाह छोड़ने का आता नहीं हथियार से मार दो उसका दम काट दिया हथियार से मार दो उसका दम काट दिया इंशाल्लाह नियर रॉयल ग्रांड మేడం
7 మంది వైద్యులు చిన్నారి మృతదేహానికి పంచనామా నిర్వహించారు. అనంతరం అస్పియా కేసుకు సంబంధించి వివరాలను మీడియాకు వెల్లడించారు. 29వ తారీఖు పుంగనూరు పట్టణంలో మిస్ అయిన 6 సంవత్సరాల బాలిక అస్పియా అంజన్, దానికి సంబంధించి 2 రోజుల నుంచి మనం అన్ని రకాల చర్యలు తీసుకున్నాము. ఈ రోజు ఎన్ఎస్పేట వాటర్ ట్యాంక్ లో తన డెడ్ బాడీ ఫ్లోట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత అక్కడి నుంచి నియరెస్ట్ ఏరియా హాస్పిటల్ కి బాడీని షిఫ్ట్ చేసి టీమ్ ఆఫ్ డాక్టర్స్ తో మనము పోస్ట్ మార్టం చేసాము. ఈ పోస్ట్ మార్టం లో క్లూస్ కోసం కావాల్సిన బాడీ పార్ట్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసేసి మనము తిరుపతికి దీన్ని పంపించడం జరుగుతుంది. సో ఆ వచ్చిన రిజల్ట్స్ ని బట్టి ఫర్దర్ ఇంట్రాగేషన్ జరుగుతుంది. అలానే ఆ రోజు ఏం జరిగింది అనే దాని గురించి మనం టీమ్స్ పంపించాము, క్లూస్ కలెక్షన్ కానీ అండ్ అక్కడ అనాలిసిస్ చేయడానికి అన్నిటికీ కూడా మనం టీమ్స్ పంపించాము. ఈ టీమ్స్ ఇచ్చిన రిజల్ట్ నెక్స్ట్ డాక్టర్స్ యొక్క ఒపీనియన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఫైనల్ గా కేసు డిసైడ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఎవరి మీద ఎటువంటి అనుమానాల గురించి మన దగ్గర క్లూస్ లేవు. సో ఇవన్నీ వచ్చిన తర్వాత ఫర్దర్ గా డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది. రిపోర్ట్స్ అంటే మనం దాన్ని బట్టి దాని మీద ఒక 3-4 రకాల ల్యాబొరేటరీ టెస్టులు చేయడం జరుగుతుంది. అది మినిమం 2 వీక్స్ దాకా అట్లా పట్టచ్చు. సో దాన్ని కొంచెం స్పీడప్ చేయడానికి ట్రై చేస్తాం. ప్రిలిమినరీగా ఒపీనియన్ ఫామ్ చేసుకోవడానికి మనకి ఎలా జరిగింది అనేది మనము దాని గురించి ఆలోచించాల్సి వస్తుంది. ప్రిలిమినరీగా ఒపీనియన్ ఫామ్ చేసుకునేంత ఇంకా లేదు. కాకపోతే ఏదైతే ఈ డెడ్ బాడీ ఉందో అది వాళ్ళ హౌస్ నుంచి 3 కిలోమీటర్లు ఉంది కాబట్టి, బట్ బాడీ మీద ఎటువంటి ఇంజురీస్ అయితే లేవు, క్లియర్ గా మనకు కనిపించే ఇంజురీస్ లేవు. బట్ బాడీ లోపల వచ్చిన చేంజెస్ ఇవన్నీ కూడా అనాలిసిస్ రిపోర్ట్స్ తర్వాత మాత్రమే చెప్పడం జరుగుతుంది. పంచనామా నిమిత్తం అస్పియా మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం కబరస్థాన్ కు తరలించారు. అంజుమన్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు జరిగాయి. వేలాది మంది చిన్నారి అంత్యక్రియల్లో పాల్గొని కంటతడి పెట్టారు. ముక్కుపచ్చలారని చిన్నారి మృతికి ఎవరు కారణం? సమర్ స్టోరేజ్ ట్యాంక్ వద్దకు ఎవరు బాలికను తీసుకుని వెళ్లారన్న ప్రశ్నలకు సమాధానం ఇంకా దొరకలేదు. ఈ ఘటన పోలీసులకు మరో సవాల్గా మారింది. Cameras should be provided immediately, and you please take the action also. I am an ex-town president of ISRC. Now I am not at all in politics. I am generally telling madam, because you don't take this from the political issue. I am telling this is the thing happened in Pungur. Please kindly. Because no girl is coming out from there. No girl is coming out. I am also having 3 children. No one is coming. Everybody like fearing madam. And at least I humbly request what is the madam. Please find out immediately what is the cause of this. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వాడవాడలా గాంధీ జయంతి వేడుకలు. అదృశ్యమైన అస్పియా సమర్ స్టోరేజ్ ట్యాంకులో మృతదేహం. 7 మంది వైద్యులతో పంచనామా. కేసు వివరాలను వెల్లడించిన ఎస్పీ మణికంఠ చందోలు. పార్టీ కార్యకర్తలు అధైర్యపడాల్సిన పని లేదు. ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకోసం నమస్కారం.